మన టాలీవుడ్కి మన తెలుగు సినిమా చరిత్రకి మొదటిసారిగా నేషనల్ అవార్డు తీసుకొచ్చిన ఏకైక హీరో అల్లు అర్జున్. అలాంటి అల్లు అర్జున్ మీద విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఒక తెలుగు సినిమా లవర్గా నేను చాలా బాధపడ్డాను. అల్లు అర్జున్ అన్న ఏది మాట్లాడినా తప్పే, ఎక్కడ కడపడినా తప్పే. మరీ ఇంతలా పగపట్టారేంటన్నా, మీకేం అన్యాయం చేశాడని ప్రతి విషయానికి ట్రోలింగేనా? రీసెంట్గా బాలయ్య బాబు చేస్తున్న అన్స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ అన్న మిగతా హీరోల గురించి చాలా పాజిటివ్గా మాట్లాడాడు. బాలయ్య బాబు మహేష్ అన్న గురించి అడిగితే టాలీవుడ్ని మరొక స్టేజ్కి తీసుకెళ్లిన నటుడని చాలా గొప్పగా చెప్పాడు. ప్రభాస్ అన్న గురించి అడిగితే మా ప్రభాస్ ఇప్పటికీ ఎప్పటికీ 6 అడుగుల బంగారం అని చెప్పాడు. నాకు తెలిసి ఇంతవరకు ఏ హీరో కూడా తన ఇగో పక్కన పెట్టి ఇంత క్లోజ్గా అయితే ఎవరు చెప్పరు. అంతేకాదు, నాకు నేషనల్ అవార్డు వచ్చినందుకు నేనే ఒక్కడిని హీరో అని కాదు, నాకు ఈ అవార్డు వచ్చిందే తెలుగు హీరోలందరి వల్ల. ఈ అవార్డు వాళ్ళకి అంకితం చేస్తున్నా అని చాలా గర్వంగా చెప్పాడు. అది తెలుసుకోకుండా అల్లు అర్జున్ మీద పగ పెంచుకుంటున్నారు. పుష్ప 2 సినిమాని చూడమని, సక్సెస్ కానివ్వమని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. హీరోలందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు భయ్యా, కానీ మనమే ఏదేదో ఊహించుకొని ఇలా గొడవలు పడుతూ ఉంటాం. ఇప్పటికైనా మారండి అన్న. అందరూ మన తెలుగు హీరోలే, అన్నీ మన తెలుగు సినిమాలే అనుకుంటే ఏ గొడవ ఉండదు. ఇప్పుడు పుష్ప 2 కోసం దేశమంతా ఎదురు చూడడం అంటే అది మన తెలుగు సినిమా గొప్పే కదన్నా. వీలైతే సపోర్ట్ చేయండి, కానీ నెగటివ్ చేయకండి. చివరగా నాదొక మాట, మన ఫేవరెట్ హీరో మీద ఇష్టం ఉండాలి, వేరే హీరోల మీద రెస్పెక్ట్ ఉండాలి. ఇలా ఉంటే మన టాలీవుడ్ని ఎవ్వడు కూడా టచ్ చేయలేడు. సో నేను చెప్పాలనుకున్నది ఇదే. కొంచెం మీరు ఆలోచించండి. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి.